కలిగినటువంటి మహాదేవుడు, మీ బలమైనటువంటి జీవం కలిగిన నామం కింద మీ రెక్కల నీడలో ఆశ్రయం సంబంధించినటువంటి సేవలు పాడి పంపులు పొందుతున్నటువంటి మీ క్రియలు, మీ బలమైనటువంటి క్షణాంగమైనటువంటి ఇది వర్షంలో మీ కృపను మీ కనికరాన్ని కనపరిచి సత్య దేవుడు అయినటువంటి ఈ సత్య ప్రమాణాన్ని ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ సర్వోన్నతమైనటువంటి నామం ఈ ఉదయకాలంలో మీ పేరట చేసేటువంటి ప్రార్థనను ఈ పరిచర్యలు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మకృషి కార్యక్రమం ఆత్మవిశ్వాసాలు చదివించండి. మీ బలమైనటువంటి నామాన్ని బట్టి ప్రార్థన చేయించుకుంటారు. ఈ కృపా కార్యక్రమాలను విస్తరింపచేసి మహోన్నతుడు వెళ్ళినటువంటి చేసేటువంటి ప్రతి మనవిని కూడా ఆలోచించి కృపా మహాభారత చేత అనేకమైనటువంటి ఆత్మలకు రక్షణ ఉదాహరణగా ఈ యొక్క మందిరాన్ని అనుసరించి వచ్చేటువంటి ప్రతి మంది కూడా వారి హృదయాలను, వారి జీవితాలను, వారి మార్గాలను మీరు మీ పవిత్రమైనటువంటి అర్థం చేత కలిగి పవిత్రపరచమని ఈ రాజ్యంలో నమ్మకమైనటువంటి పవిత్రులంగా పరిశుద్ధులంగా తీర్చిది ఈ ఘనమైనటువంటి రాజ్యం కొరకు ఈ మందిరాన్ని ఆయాసపరచమని సజీవులైనటువంటి ఈ ఉదయకాల ఆరాధన మా సర్వోన్నతుడు అయినటువంటి మీ మా దేవుడైనటువంటి సజీవమైన నామంలో వ్యక్తిగతంగా ప్రార్థించి సంఘానికి నేను అనేక మార్గాలను నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. అనేక మార్గాలను సరిపించిన రక్షణ పొందాలని ప్రభావ. నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందుతున్న నీ కృపచూపమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. యేసుక్రీస్తు ప్రభావానికి వందనాలు తండ్రి. నీ ఆత్మ అభిషేకం దయచేయండి ప్రభావ. ఈ సంఘాన్ని విస్తరింప చేయండి ప్రభావ. ఈ సంఘానికి కావాల్సిన నేను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. యేసుక్రీస్తు ప్రభావానికి వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభా, ఈ సంఘంలో ప్రభా నీ ఆత్మను అసలు కుమ్మరించండి ప్రభా. సంపూర్ణమైన నీ ఆత్మను కుమ్మరించి ప్రభా అనేక ఆత్మలను ఆయన త్రిప్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శిలోహ సంఘం వైపు త్రిప్పమని నీ రాకడకు ఆయన సిద్ధపరచుకున్నామని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజునైనా ప్రభా. అయ్యానైనా ప్రభా ఇక్కడ మేము కూర్చొని ప్రార్థన చేస్తున్న రాజునైనా ప్రభా. అయ్యా ప్రార్థన మీరే ఆలకించండి ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజునైనా ప్రభా. అయ్యా ఈ విశ్రాంతి దినంలో ప్రభా అయ్యా ఇద్దరు లేక ప్రార్థన చేస్తున్నాం రాజునైనా ప్రభా. యేసు ప్రభా నీకే వందనాలు రాజునైనా ప్రభా. మీరేనైనా ప్రభా మా ప్రార్థన మీరే ఆలకించండి రాజునైనా ప్రభా. మా ఇద్దరు మీరు ఉంచండి యేసు ప్రభా నీకే వందనాలు రాజునైనా ప్రభా. అయ్యా మా పాప దోషాలను క్షమించండి ప్రభా. నీకే వందనాలు అయ్యా మీరు తొందరగా ఉంచండి రాజునైనా ప్రభా. అయ్యా వాక్యంధర పాటలు మీరు అభినందనాలు. సృష్టికర్త దేవునికి వేలాది వందనాలు రాజా. ఇదిగో ప్రవేశంలో ఈ సంఘం అంతా తండ్రి అనేక బిడ్డలు నడిపించమని నడుచున్నాను తండ్రి ప్రభా. ఎవరికైతే నేను తండ్రి ఈ సంఘం తెలియదు అనేది తండ్రి వాళ్ళకు తెలియదు తండ్రి. నీకు వేలాది వందనాలు రాజు ప్రభా. నీకు వందనాలు రాజు. ఇదిగోన తండ్రి ఈ యేసులో చర్చి నేను తండ్రి ఈ దేశం అంతా ఊరూరికి ఒక చర్చి నేను తండ్రి కుట్టాలి యేసు. నీకు వేలాది వందనాలు రాజు. ఈ సంఘంలో నేను తండ్రి అనేక బిడ్డలను నేను తండ్రి నడిపించమని నడుచున్నాను తండ్రి. యేసు ప్రభా నీకు వందనాలు రాజా. ఇగో నా తండ్రి ఇక్కడ నేను తండ్రి ఈ సంఘంలో నేను తండ్రి ప్రభా ఇక్కడ పాటల ద్వారా వాక్యం ద్వారా నడిచిన తండ్రి. యేసు కృష్ణ నడిచిన తండ్రి
అట్లానే ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ 14. నీరు అనుగ్రహించబడిన ఇజ్రాయేలును సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిపించిపోయి ఆ నీళ్లు వారి కుడి పక్కలను వారికి గొడవలే ఉండేది. మీరు ఇప్పుడు ఏ మార్గంలో ఎక్కడున్నారు, మీ ఇంట్లో మార్గం లేదు, దేవుడు మీకు ఏమి ఏర్పాటు చేశారు అక్కడ ఒకసారి చూసి ఇప్పుడు ఎట్లాగో మీ ముందున్న మార్గంలో మీరు ఉంటూ ఉన్నారు దాన్ని చూసుకోమంటే అంటే ఒక మాటలో చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న దేవుడు మార్గంలో మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది చూడాలన్నమాట. దేవుడు కూడా ఇష్టం ఎక్కడున్నారు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ జాతి కాదు, పరాయి దేశంలో వేరే రాజు కింద అడిగిపోయి కష్టం చేసుకుంటే సాయంత్రానికి తినే పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్నారు. దేవుడి జనాన్ని ఒకరి మీద అధికారం చెలాయించాల్సిన మనుషులు వేరే రాజు దేవుడు అంటే తెలియని మనుషులు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ మార్గం అనేది కానీ లేకపోతే వాళ్ళకి ఒక పద్ధతి క్రమం అనేది ఏమీ లేదు. ఖాళీ ఎట్లా ఉన్నారంటే చిన్నవా అంతే మార్గం అని కానీ ఇప్పుడు ఎట్లా వెళ్తా ఉన్నాం చివరి వచ్చారంటే మన జీవితం ఎట్లా ఉంటుంది, మన జీవితం ఎట్లా ముగిసిపోతుంది అనేది వాళ్ళకి ఏమీ లేదు పరిస్థితుల్లో దేవుడు ఏం చేసినాక తీసుకున్నారు. అక్కడ ఎక్కడ ఉన్నారు, దాస్యంలో అభిషేక్యం అనిగిపోయి ఎట్లా ఉన్నారంటే మనది అని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు అవుతారా. ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసినంటే పిలిచి వాళ్ళ ముందు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఎట్లాంటి మార్గం అంటే నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళ మీద నడుచుకోవాల్సిన జనాంగం ఏం చేసిందంటే నీళ్ళని ఇట్లా ఫైర్ చేసేసి మార్గం వేసాడు, మంచి మార్గం వేసాడు. నీళ్ళ మీద పొయ్యలు ఎవరైనా సరే ఆ నీళ్ళల్లో మునిగి చనిపోవడం అనేది ఉంటుంది కానీ బతికి పట్టలేసిన ఎవరు లేరు. నీళ్ళ మీద కాలేశారంటే ఎవరైనా సరే అందులో పడి మునిగి చనిపోవడం. అలాంటిది వీళ్ళకి ఏం చేసినట్టు దేవుడు వీళ్ళ ముందు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఎట్లా ఉన్నదంటే అటు ఇటు తొలగిపోకుండా చక్కగా ఒకటే మార్గం ఉంది. అదే ఒక్క మార్గంలోనే మొత్తం వీళ్ళు ఎట్లా వచ్చి నిలబడ్డారంటే వాళ్ళ పక్కగా నీళ్ళు ఉన్న గోడలు ఎట్లా ఉన్నాయంటే మనకి ఇంటికి గోడలు ఎట్లాగే నిలబెడతారు అట్లా కొన్ని ఆ నీళ్ళు అనేవి గోడలు లేచి చక్కగా ఉండాల్సిన సముద్రం కాస్త లేచి ఇట్లా నిలబడడానికి మధ్య మార్గం అంతా భూమి కనపడతా ఉంది. పక్కకేమో గోడ నీళ్ళు గోడలాగా ఈ మధ్యలో ఉన్న మార్గం దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎట్లా ఏర్పాటు చేసిండు, వాళ్ళున్న పరిస్థితులు వాళ్ళున్న ఇబ్బందుల్లో నుంచి పిలిచి ఒక మార్గం ఒక పద్ధతి ఒక క్రమం అనేది ఏర్పాటు చేసి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉండే చివరికి ఏమైంది, వచ్చారు నిలబడ్డారు దేవుడి మార్గంలో నిలబడి వెళ్తా ఉన్న ఈ సందర్భంలోనే అందులోనే ఉండేటోడు మార్గం దేవుడి ద్వారా ఏర్పాటు అయ్యి వెళ్తా ఉన్నారు. ఈ అంతలోనే దేవుడి మీద విరోధం నిలిచి మన ముందు దేవుడి మార్గం ఒక ఏర్పాటు అయింది. ఈ మార్గం దేవుడి ద్వారా వచ్చింది కాబట్టి మనం దేవుడిలో ఉండాల్సిన జనం అటు ఇటు నడవచ్చు. ఈ మార్గం నుంచి పక్కన దొరికితే ఏమైందంటే చివరికి వచ్చాలంటే మనుషులు మనం చనిపోవడానికే కానీ బతకడానికి కానీ లేకపోతే బతికి చదివే నాకు ఒక పేరు అనేది కానీ అలాంటివి ఏమి ఏర్పాటు చేసుకోకుండానే శపించబడిన చివరికి వచ్చాక అంతా ఆగం చేసుకొని వాళ్ళంతా తాళ్ళు పోయి తీసుకొని భోజనం పట్టేయడానికి పేరు అవుతుంది. ఇలాంటి పేరు మనం తెచ్చుకోవద్దని చెప్పని అక్కడ దేవుడు ఎవరైతే ఏ మనుషులైతే ఏర్పాటు చేసిన నాయకుడిగా
ఆ మనిషి చెప్పినా సరే వినకుండా ఆయన మీదకే తిరగబడి చివరికి వచ్చేసరికి ఒక్క మనిషి మిగలడు. మొత్తం అక్కడ సముద్రం దాటి ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన వాళ్ళు చేరాల్సిన గమ్యానికి చేరరు. మొత్తం ఎంతమంది అయితే దేవుడి విరోధం వెళ్తారో అందరూ కూడా మొత్తం అరణ్యంలోనే మొత్తం సమాధి చేయబడతారు. అంటే మొత్తం నీకు దేవుడు చెప్పేది ఏంటంటే కావాలి మొత్తం నీ ముందు ఉన్న మార్గం దేవుడు ఏర్పాటు చేసింది. ఈ మార్గం పవిత్రమైంది. వీటికి బతికిన రోజులు చివరికి వచ్చే చేతిలో ఏమి లేకుండా మొత్తానికి తెప్పించబడిన మనుషులు కనుక ఎట్లా ఉన్నారు లోపల ఉంటారు. బిజినెస్ చేస్తారు, ఆసుపత్రులు కూడా పెట్టుకుంటారు. చివరికి వచ్చే చేతిలో రూపాయలు ఉంటుంది. వాళ్ళ నీళ్ళని నమ్ముకొని మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి వీళ్ళ చేతికి వచ్చేసరికి ఏమి లేకుండా రిక్తులుగా అంటే ఏమి అనేక చేతిలో చిల్లుగా లేకుండా అయిపోయి అనాథాలయాలు కానీ లేకపోతే అందరూ ఉండి కూడా ఓల్డేజ్ హోమ్లు కానీ అంటే వృద్ధాశ్రమాలు వాటిలో పోయి జాయిన్ అవుతారు. ఒకప్పుడు మంచిగా బతికి చివరికి వచ్చేసరికి ఏమీ లేకుండా అంటే వాళ్ళ మార్గం వాళ్ళు ఎటు వెళ్తా ఉన్నారు ఏంటి కనీస జ్ఞానం అనేది లేకుండా చెప్పినా సరే వినకుండా కూడా వాళ్ళని తానే చేస్తున్నారు అన్నారు. దేవుడు చెప్పారు ఏంటంటే ఇప్పుడు కళ్ళ ముందు కనపడే మార్గం ఇది పవిత్రమైన ఈ పవిత్రమైన మార్గం పరిశుద్ధమైన మార్గం ఎట్లా ఉండాలి. మనకి దేవుడు వచ్చింది కాబట్టి మనసులో దేవుడు అని చెప్పాలి. మన ముందు ఏర్పడింది అది ఏదైనా కావచ్చు, కంపెనీలో కానీ లేకపోతే ఇంట్లో కానీ మీ ముందు ఏ మార్గం అయితే దేవుడు ఏర్పాటు చేసిందో ఆ మార్గంలోనే ముందుకు వెళ్ళిపోతాం. ఈ ముందుకు వెళ్ళేటప్పుడు మనకి కావాలి అని చెప్పండి, లేకపోతే బయట వాళ్ళు చెప్పండి, అందంగా ఏదైనా ముసాలు చేసి ముందు పెట్టి ఇది సరే ఇది మంచిది అని చెప్పని అక్కడికక్కడికే పడేసి మనల్ని నాశనం చేసే మాటలు మళ్ళీ మనల్ని గోలు తీసుకొని మనల్ని ఆగమైపోయే స్థితిలోకి నడిపించే జనం ఉంటారు. వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే మనం ఎప్పుడు ఆగమైపోతాం, ఎప్పుడు ఆగమైనప్పుడు చూద్దామని చెప్పని చెప్తా ఉంటారు. ఇట్లాంటి జనాల ముందు మనం ఏం చేయాలంటే అసలు దేవుడి దగ్గర మనం రాసినట్లు మనం కరెక్ట్ మార్గంలో ఉన్న వాళ్ళేమో అని చెప్పి చూసుకున్నాం మనం వెళ్ళే మార్గం కరెక్ట్గానే ఉన్నది అని చెప్పని అనుకోండి. ఈ మార్గంలోనే మన కళ్ళకి దేవుడు చూపిస్తాం. వీళ్ళకి ఎట్లా కనపడతా ఉందంటే అంతకుముందు వాళ్ళున్న రాజ్యాలు వాళ్ళున్న పరిస్థితులు ఇలాంటి సందర్భం ఎప్పుడు కనపడాలా వాళ్ళ తాత ముత్తాతలు కూడా చెప్పింది లేదు. సముద్రంలో పడి నడిచిపోతా ఉన్నప్పుడు ఏ మనిషి కానీ లేకపోతే ఏ దేవుడు కానీ ఏ దేవతైనా సరే ఆ నీళ్లను పక్కకు జరిపి ఆ సముద్రాన్ని ఇట్లా మార్గంగా ఏర్పాటు చేయడం అంతకుముందు ఎక్కడ వాళ్ళు చెప్పినోడు లేదు. వీళ్ళు ఎన్నాళ్ళుగా ముచ్చట కూడా లేదు. వీళ్ళకి కనపడతా ఉంది. వీళ్ళ కళ్ళ ముందు చూసారు. వీళ్ళ కళ్ళ ముందు చూసినప్పుడేమో ఒక నడిచిపోయేటప్పుడేమో ఇట్లా పక్కన చూస్తేనే గోడలు కనపడతా ఉంది. ఏ గోడలు ఇచ్చిన గోడలు కాదు. నీళ్ళు ఇట్లా పక్కకు ఉండాల్సిన నీళ్లు పక్కకు లేచి ఇట్లా నిలబడతాయి. ఇట్లా అటు ఇటు గోడలు ఉన్నారు అంత నీళ్ళు ఇదంతా వచ్చిన నీళ్లు విభజింపకుండా ఎట్లా ఏడుగురు సముద్రం మధ్యలో ఆడిన నేల మీద నడిచిపోయేది. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉంది. ఆ నీళ్లు ఇట్లా పక్కగా ఉన్న నీళ్లు వీళ్ళు పొయ్యే టయానికి వీళ్ళు ఎప్పుడైతే కాళ్ళు పెట్టారు సముద్రంలో ఇట్లా ఉండాల్సిన నీళ్లు కంతా ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చేందుకు మొత్తం బాట ఏర్పడింది. ఈ బాట మీద నడిచిపోతా ఉంటే ఈ నడిచిపోయేటప్పుడు ఈ మొత్తం పిల్లల పనులు చేసేటప్పుడు ఉంటారు. వాళ్ళు పోయి చూసి పక్కన ఇక్కడ నీళ్లు నిలబడతాయి కదా, పోయి ఇట్లా నీళ్లు ముట్టుకోవడం చేయడం ఇది చేస్తూ ఉంటారు కదా. అది ఎట్లా ఉన్నదంటే వాళ్ళకి బాగా కనుక ఎట్లా కడతారు అట్లా కలిగిందన్నట్టు. ఆ నీళ్ళు అనేది గోడలాగా ఏర్పడతాయి. ఆ మధ్యలోనే మొత్తం నడుచుకుంటూ పోతారన్నమాట. ఈ మార్గం అనేది వాళ్ళకి దేవుడు ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసిన మార్గంలో పడి ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే కళ్ళతో చూస్తూ ఉన్నాం. చూసి మంచిగా దేవుడికి దండపరచడం, దేవుడికి మంచిగా పూజ చెల్లించడం, దేవుడిని ఆరాధించడం ఇప్పుడు ఇదంతా మంచిగానే ఉంది. ఎప్పుడైతే కొంచెం ముందుకు దాటి వెళ్తారో ఇదంతా మర్చిపోతారు. మర్చిపోయి ఎట్లా ఉంటుందంటే మళ్ళీ దేవుడు ఎవరని చెప్పాలి ఉంటుంది చూడండి ఎట్లా ఉంటుందంటే కళ్ళ ముందు అద్భుతం అనేది జరిగితే అన్నీ మర్చిపోయి చివరికి వచ్చాక మళ్ళీ మొదటికి వెళ్ళిపోతాం. ఆ మొదటికి వెళ్ళటం అనేది ఇక ముందు ఏళ్ళకి ఎట్లాగైతే సంభవించి మొత్తానికి ఇబ్బందులు పాలయ్యి చివరికి వచ్చాకే చేరాల్సిన గమ్యం చేరకుండా మధ్యలోనే ఆగిపోతారు. మధ్యలోనే మొత్తం ఆగిపోతారు. వీళ్ళ గమ్యం ఏంటి ఫలానా ఇంటికి వెళ్ళాలని చెప్పని వెళ్ళాలని బయలుదేరుతారు. ఈ మధ్యలోనే మొత్తం వాళ్ళు ఇది ఒక మార్గం దేవుడు ఏర్పాటు చేసింది.
లేదంటే మనుషులు కానీ లేకుంటే ఏదైనా బయట పాస్టర్లు కానీ వీళ్ళు వచ్చేసి మనకి చెప్పాల. దేవుడు మనకి ఏర్పాటు చేసింది మార్గం. ఏర్పాటు చేసినప్పుడు మనం పోతా ఉన్నాం. ఒకప్పుడు ఎన్ని ఇబ్బందులు సంభవించినా కూలిపోయినప్పుడు లేకుంటే బలహీనంగా ఉన్నప్పుడు సందర్భాలు వచ్చా ఉంటాయి. కానీ దేవుడు ఎంతగానో లేవనెత్తి పైకి తీసుకుని పాల్గొని ఈ పరిశుద్ధ మార్గంలో ఉంటుంది. కానీ వేరే ఎక్కడ ఉండదు. అన్నిలో కానీ ఎక్కడైనా చూసుకుంటే ఇలాంటి పరిస్థితులు పురుగుబాటుతనం వస్తానే ఉంటుంది. వాళ్ళే ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్తా ఉంటారు. అంటే దేవుడిలో ఉంటే దేవుడి మార్గంలో ఉంటే ఎట్లా ఉంటుందంటే దేవుడు దర్శనం ద్వారా మాట ద్వారా లేకపోతే ఎవరన్నా మనం అనుకునేది ఏదైతే అనుకుంటా ఉంటామో అదే మాట ఎదుట ఉన్న మనిషి అంటాం పాస్టర్ కానీ లేకపోతే ఇట్లా చర్చికి వచ్చే విశ్వాసులు కానీ అని వాళ్ళ మనసులో ఉన్న మాట వాళ్ళ నోట్ల నుంచి దేవుడు మనకి ఇచ్చి మాట్లాడుతుంటారు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దేవుడిని మన ముందు ఏర్పాటు అయినప్పుడు దేవుడిని జరుగుతూ ఉన్నప్పుడు పరిస్థితులు అంటే మన దగ్గరకు వస్తాయి. మనం కాలం దగ్గరికి పోయి లేకపోతే జాతకాల విషయాలు కావచ్చు వాళ్ళ దగ్గరికి పోయి మరి ఇట్లా జాతకం చూడు మరి ఇట్లా చేయి చూడు మరి ఇట్లా జరగబోతా ఉన్నారు. రాసులు నక్షత్రాలు మరి ఎట్లా కలుపు కలవండి పలుపు తీసుకొని చేయడం వాళ్ళ దగ్గర కొనపాటు దేవుని మార్గం ఏర్పాటు అయినప్పుడు మన దగ్గర చదవుతుంది. మన దగ్గర చదివించినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది దేవుడు అని చెప్పని పవిత్రమైన మార్గం అని చెప్పని మనకు గట్టిగా నిర్ణయం చేసుకొని ఆ మార్గంలో ఉండిపోవాలండి. దేవుడు చెప్పింది ఏంటంటే ఈ మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఈ మార్గంలో మనం ఎట్లా ఉండాలంటే గట్టిగా నిలబడాలి. దేవుని దగ్గర నుంచి నీళ్ళు పొందుకోవాలి. ఇదే మార్గంలో స్థిరపడిపోయి ఎట్లా ఉండాలంటే చివరికి వచ్చేసరికి మనం ఎటు చూసినా మనకి అనేది కనపడతా ఉంటారు. అవి భూములు కానీ ఆకు ప్రాంతాలు కానీ ఏదైనా సరే చివరికి వచ్చేసరికి కనిపించినట్టు చేస్తారు. ఎట్లా ఉంటుందంటే అన్నీ బాగొట్టుకొని దేశంగా వికారంగా ఎక్కడన్నా బస్ స్టాప్లు వస్తే బస్ స్టాప్లు కాడ సిగిపోయి చంద్రాలు వేసుకొని కొనుక్కుంటాం. ఇలాంటివి ఉండవు. దేవుడు దానికి కాదనుకొని వచ్చిన ఇబ్బంది అడుగుతున్నాం. ఆయన పోయి వేసుకురావు అడిగితే ఇవన్నీ కాదనుకోని చెప్పి మేము అని చెప్పని మీ అంత తిరుగుతూ ఉన్నాము. మాకేం చేస్తుంది మాకేమవుతుంది మాకు వచ్చే రూపాయలు అని చెప్పని గట్టిగా అడుగుతాడు. డిమాండ్ చేసి గట్టిగా అడిగితే ఎప్పుడు ఏం జరుగుతుంది మన లోకల్ వస్తుంది. మార్పు అది వచ్చింది. మార్పు పదం వచ్చింది. అందుకు యేసు ఇట్లునే నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కచెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూమిల పైనను విడిచిన వారు ఇప్పుడు ఈ మధ్య ముసలతో పాటు మూడంతలు కానీ ఇండ్లను అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళను తమ్ముళ్ళను పిల్లలను భూములను రాబోయే లోకమందు నిత్య జీవమును పొందిన మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. అదే దేవుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు పవిత్రమైన మార్గంలో నిలబడినప్పుడు దేవుడు మన దేశంలో ఏర్పాటైనది దేవుడు మన ముందు జరిగిస్తాను. ఎట్లా జరిగిస్తానంటే పూర్వకాలంలో లేనిది ఇంతకు ముందు కూడా జరగలేదు. ఎక్కడుంది ఏ గ్రామం తెలిసి చూసినా సరే గొప్ప గొప్ప గ్రంథాలు అని చెప్పండి లోపల ఉన్న వాటిని చూసినా ముందే పేజీకి స్థితి చూసినా కానీ సముద్రం ఇట్లా ఉన్నది ఇట్లా మొత్తం గోడలాగా దాడతాం.
ఆ సముద్రంలోనే మొత్తం జనాలు నడిచిపోవటం, బండ్లు, గొర్రెలు, బొట్లు అన్నీ నడిచిపోవటం. ఏ గ్రంథంలో ఎక్కడ చూసుకున్నా సరే భూమి మీద ఉన్న గ్రంథాలు ఏ గ్రంథంలో కనపడదు బైబిల్లో పంపించి. అది ఏంటంటే అది మార్గం అనేది దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు అదే మార్గంలో కూడా వెళ్తూ ఉండాలి. చివరి దాకా వెళ్తూ ఉంటే చివరిలో మన కళ్ళకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? నువ్వు ఉంటే దేవుడి కోసం కానీ లేకుంటే దేవుడిని బట్టి కానీ ఏదన్నా వదిలేస్తుంటే నీకు ఇప్పుడు ఏం కనపడతాయి? నీకు వెనక ఏమైతే పోయిందో అవన్నీ ముందు కనపడతాయి. వాటితో పాటు మళ్ళీ ఎట్లా ఉంటుందంటే నీవు చనిపోయినాక మన దేవుడి రాజ్యంలో నిలబడాలని చెప్పని దేవుడు ఖచ్చితంగా చెప్తుంది. నోటి మాట కాకుండా మీతో ముఖ్యంగా చెప్తున్నాక మీకు ఖచ్చితంగా ఇది జరగబోతా ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుడి మార్గం అని చెప్పని మనం దేవుడి మార్గంలో నిలబడాలి. దేవుడి మార్గంలో నిలబడకుండా సొంత ఆలోచన చేసుకొని సొంత మాటల వాళ్ళని చూసి పులుముకొని అంటారు, రంగు పులుకొని మొత్తం అంతా నాశనం చేసుకుంటామని చెప్పని ఇట్లాగే లోపల ఉంటాయి మాటలు. ఈ మాటల్లోనే మనమే మన జీవితాన్ని మనం ఇట్లా నాశనం చేసుకుంటే చివరికి ఏం కనపడుతుందంటే దేవుడి సేవలు ఎట్లా అంటే మన కుటుంబంలో లేకపోతే మన అనే దగ్గర దేవుని ఆశీర్వాదం అనేది ఏం కనపడకపోగా కీడు అనేది కనపడతాము. ఇట్లనే దేవుడి సేవకు అని చెప్పని దేవుడి పద్ధతికి అని చెప్పని రాజు దగ్గర ఉండే మనిషిని ఖాళీ నేను ఇట్లా రాజుగానే చేస్తా మా మార్గంలో ఉండాల్సిన వాళ్ళు పక్కకు పోయాను అని విడిచిపెట్టి నీవు నా మార్గంలోకి వచ్చి నిలబడి నేను చెప్పినట్టు నడుచుకుంటా ఉంటే దీన్ని ఎట్లా చేస్తానంటే ఇప్పుడు మా ఖాళీ పని చేసుకుంటా ఉన్నాం. నిన్ను తీసుకొచ్చి జనాల మీద అధిపతిగా నిలబెట్టి నేను గొప్ప రాజుగా గొప్ప మనిషిగా నేను నిన్ను చేస్తా. నువ్వేం చెప్పు? నేను చెప్పేది ఒకటే, నేను నీ ముందు ఏది మార్గం అయితే ఏర్పాటు చేశానో అదే మార్గంలో ఉండాలి. అదే మార్గంలో చివరి దాకా నేను చెప్పినట్టు నడుచుకున్నాను చెప్పానంటే అట్లాగే నడుచుకుంటామని చెప్పని వచ్చి నిలబడదు. ఫస్ట్లో బాగానే ఉంటుంది. ఫస్ట్లో బాగానే ఉంది. చివరికి వచ్చాక ఆయన ఈయన ఏళ్ళని వాళ్ళని కళ్ళకి అంటే ఈయన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి తలకిందులు అవుతుంది. ఈయన దేవుడు చెప్పింది మర్చిపోతుంది. చుట్టుపక్కల ఉండేటోళ్ళు వాళ్ళని చూస్తారు అది అంటాం. ఆ ఎన్నదాన్ని మనసులో పెట్టుకుని వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటాం. దేవుడు ఈయనకి ఏం చెప్తుందో మొదటి రోజులు ఆకు చెప్తా ఉంటాడు మంచిగా. నేను ఇట్లాగా అని చెప్పాను ఒక మార్గాన్ని పిలిచిన దాంట్లోకి వచ్చి నిలబడని చెప్పాలంటే నిలబడకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు తాగుతుంది. దేవునికి విరోధంగా తాగుతుంది. పదకొండవ వచ్చేది ఇశ్రాయేలును దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేమనగా జనులను నన్ను విడిచిపెట్టి అష్డోతును అను సిదోనియులు దేవతలకు కెమెషు అను ఎబీలకు దేవతలకు నీలోకును అను అమోనియన్ దేవతలకు మొక్కి సొలొమోను తండ్రినైన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయక నా కట్టడలను నా విధులను అనుసరింపక నేను ఏర్పరిచింది మార్గంలో నడవక ఉన్న కనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణము కోరుకొని నందున ఇశ్రాయేలు గోత్రముల నుండి వారిని ఒక గోత్రము ఉండనిమిత్తము రాజ్యము వారి చేతులలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను అనుసరించి గనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీ తనని అధికారంగా
నిమిత్తం చాలు ఉండదు. నేను ఎవరినైతే కోరుకున్నానో వాళ్ళు నా మార్గంలో నిలబడి నాకు అనుకూలంగా నేను చెప్పినట్టు నడుచుకుంటా ఉంటారో వాళ్ళని అధికారిగా ఉండనిస్తా. మిగిలిన వాళ్ళందరినీ అధికారిగా ఉండనివ్వకుండా ఏం చేస్తానంటే తీసేసి మొత్తం శాపం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ నిలబెడతానని చెప్పని ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళకు చెప్పి పంపిస్తూ ఉంటాడు. దైవజనుడికి మొత్తం వాగ్దానం చేసి చెప్తా ఉంటాడు ఏమని, నేను ఎవరినైతే కోరుకున్నానో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, నాకు నేను ఏర్పాటు చేసిన మార్గం, నేను విధించిన కట్టడలు ఆజ్ఞలు ఇవన్నీ ఒక్కటి కూడా పాటించకుండా పూర్తి మొత్తం నా మార్గం నుంచి తొలగిపోయాను. కాబట్టి నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తానో దానిని నువ్వు గైకొని నా మార్గంలో ఉండి నాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో నాకేదైతే దేవుడు చెప్పిన దానిని మనస్ఫూర్తిగా గైకొని నా మార్గంలో నువ్వు చివరి దాకా ఉన్నట్లయితే ఇశ్రాయేలు మొత్తం తీసి నీ చేతికి అప్పచెప్తానని దేవుడు వాగ్దానం చేసి చెప్తా ఉంటాడు. అదే ఉంటుంది 37వ వచనంలో ఉంటుంది. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక ఎంతటి చొప్పున నువ్వు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజుగా వెలుగు. నేను నీకు ఆజ్ఞాపించిన దాంట్లో నేను విని నా మార్గంలో అనుసరించిన శిక్షణ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు, నా సేవకుడైన దానిని చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను కైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించాను. దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇప్పుడు రాజ్యం చేయాలంటే అధికారం కావాలంటే 5 సంవత్సరాలు మాత్రం అధికారం. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ 5 వరకు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏది ఉండదు. మళ్ళీ ఎట్లాగా మళ్ళీ ఎలక్షన్ బాగా అక్కడ గెలిస్తే మళ్ళీ ఇది లేకుంటే అంతే అంతవరకు అధికారం. కానీ దేవుడు ఏమన్నా వాగ్దానం చేస్తుంది, నీకు ముందున్న మనిషి నాకు ఎట్లాగైతే లోబడి ఉన్నాడో నీకు కూడా అట్లా నాకు లోబడి ఉంటే నీ శాశ్వతంగా ఇప్పుడు ఈ ఒక్క రోజు కాదు, లేకపోతే నువ్వు బతికిన రోజులు కాదు, నీ తర్వాత వచ్చే నీ సంతానానికి కూడా నేను శాశ్వతంగా దావీదుని ఎట్లాగైతే నేను స్థిరంగా నిలబెట్టి దేవుడి రాజ్యానికి అప్పుదారుడిగా దేవుడి రాజ్యంలో ఒక దీపంగా నేను ఎట్లాగైతే నిలబెట్టానో అట్లాగే నేను కూడా నిన్ను నిలబెట్టి దేవుడి రాజ్యంలో ఒక గొప్ప రాజుగా నేను నిన్ను అభిషేకిస్తాను చెప్పాను. నా మార్గంలో నీ ముందు నేను నీకు బోధించిన కట్టడలు ఆజ్ఞలు అన్నిటి నుంచి కూడా తక్కువ కాకుండా నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని కూడా గైకొని నాకు అనుకూలంగా ఉండమని చెప్తే ఉన్నన్ని రోజులు ఉంటాడు దేవుడి మార్గంలో ఉంటాడు. చివరికి వచ్చాక ఎట్లా ఉంటుంది అంటే దేవుడి మాటకు లోబడటం కానీ అసలు ఇలాంటి స్థితిలో నేను ఉండటానికి కారణం దేవుడు అని చెప్పాను కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా రాజు దగ్గర పనిచేసుకునే మనిషిని దేవుడు రాజుగా తీసేసి ఈయన రాజుగా అభిషేకిస్తే వెనకటే ఉన్న పరిస్థితి అంతా మర్చిపోయి చివరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే పక్కన ఉన్న మనుషులు ఎట్లా నడుచుకుంటా ఉంటారు, వాళ్ళ ముందు దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళకున్నారు. వాళ్ళకి ఏవో ఉంటాయి పిచ్చి మార్గాలు, పిచ్చి ఆలోచనలు. ఆ పిచ్చి దాంట్లో బట్టి వాళ్ళు నడుచుకుంటా పోతూ ఉంటుంది. కానీ ఈయనేమో అందరు మనుషులకు కాకుండా దేవుడు ముందుగానే పిలిచేసి ఒక మార్గం అనేది ఏర్పాటు చేసి పెట్టిండు. ఒక మార్గం ఏర్పాటు చేసి పెట్టినాక ఏమవుతుంది, ఆ మార్గంలోనే వెళ్ళాల్సిన మనిషి చుట్టుపక్కల జరిగే వాటిని అన్నింటిని చూడటం, ఏం జరుగుతుంది అటు ఇటు ఏం జరుగుతుందని చెప్పని చూస్తాం. వాటిని చేసుకొచ్చి ఈయన జీవితంలో పిలుపుకోవటం, అక్కడ జరిగే వాటిని తీసి ఈయన జీవితంలో మొత్తం రాసుకోవటం, ఈయన జీవితానికి రాసుకొని వాళ్ళ మీద ఏ శాపాలు అయితే ఉంటాయి అదే శాపాలు ఈయన మీద తెచ్చుకుంటాడు. ఆల్రెడీ దేవుడు అంతకుముందు కొంతమంది రాజుల్ని వాళ్ళ ఇంట్లో ఒక మొగోడు అనేది కూడా లేకుండా అంతనే చంపేస్తాడు. ఈయనేం చేస్తాడు, వాళ్ళు అలాగా మొత్తం దేవుడు శాపాలు తగ్గి వాళ్ళు పాడైపోయారు అని చెప్పి తెలిసి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఆ రాజులు పడ్డట్లుగానే ఈయన కూడా పాపంలో పడిపోయి దేవుని మార్గం నుంచి తొందరగా పక్కన చెప్పుకుంటాడు. తొందరగా కనీసం ఈయన తరం అన్నా కానీ అట్లాగా ఈయన రోజులు కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలని అట్లాగా ఉన్నట్టు కూడా కనపడక అందరిగా దేవుని మార్గం నుంచి పక్కన తప్పుకొని ఎట్లా చేస్తున్నట్టు దేవుని దగ్గరికి పోయేసి ఈయనకు ఉన్నది ఏదైతే ఉన్నదో అదంతా దేవుడు తప్పు చెప్పి నీవే నాకు కలిగిందంతా తీసేయని చెప్పని చేతులాడప్పుడు ఈయన అట్లాగే దేవుడికి విరోధంగా పాపం చేసి ఈయనతో పాటు మొత్తం ఈయన అనుకున్న జనం ఉంటారు. ఒకసారి దేవుడి మార్గంలోకి వచ్చి మనం నిలబడ్డాక మనం పాపంలో పడి మనం ఎప్పుడైనా దేవుడు నడిచిన ఉంటే మనం అనుకుంటారు ఇంకో జనం వాళ్ళని కూడా మనమే పాపంలో నిలుపుకోవాలి. ఇప్పుడు బయట చూసుకోండి, బయట దేవుడు
ఏర్పాటు చేసిన మనుషులు వాళ్ళు హాస్టల్ అని చెప్పి వచ్చి సరైన మార్గంలో ఈయన వెనక వచ్చే జనాలు కూడా ఈయన దీంతో పాటే దేవుని రాజ్యానికి వస్తారు. అట్లా కాకుండా ఈయన ఒక పద్ధతిగా ఉండి ఈయన అనుకునే ఇంకో పద్ధతిగా ఉండటం జరగదు. ఈ పాస్టర్ ఎట్లాగైతే సరైన మార్గం వెళ్తా ఉంటుంది, ఈయన వెనక వచ్చే జనం కూడా అదే మార్గం వెళ్తారు. అంతేకాదు ఇప్పుడు ఎంతైనా పద్ధతి తీసుకుంటే అట్లనే ఈ పాస్టర్ సంస్థ తప్పులో పడిపోయి ఈయన పవిత్రమైన మార్గం గురించి చదవటం అంటే ఈయన అనుకునే పనులు చెప్పినా సరే పవిత్రమైన మార్గంలో కాదు. ఈయన ఏ మార్గంలో ఉందో ఈయన అనుకునే కూడా అదే మార్గంలో ఉంటారు. సేమ్ ఈయన కూడా అంతే కాదు, ఈయన కూడా అట్లాగే లేదు. ఈయన పాపం చేయటమే కాకుండా ఈయన అనుకునే ప్రజలు అంటే ఇస్రాయేల్ ప్రజలు అంటే మీరు ఇస్రాయేల్ పాపంలో పడాలి, తప్పు చేసిండు. ఈయనతో పాటు ఇంకా 10 మంది తప్పు చేయడానికి కాదు. చివరికి దేవుడు చెప్పేది, దేవుడు ఏం చెప్తాడంటే నీకు ముందున్న రాజుల కంటే నువ్వు ఇంకా ఫీల్డ్ ఎక్కువ చేస్తావు. నేను ఒక మార్గం నీకు ఏర్పాటు చేసి ముందు పెడితే ఆ మార్గాన్ని నుంచి అంతగా నువ్వు పక్కన తప్పుకోవచ్చు. నువ్వు తప్పుకున్నదే కాకుండా ఇంకా 10 మందిని పక్కన తప్పించి నువ్వు పాడు నీతో పాటు 10 మందిని కూడా పాడు చేసి నీకు ఇట్లా కాదు, నీకు మొత్తం కోటి ఎంతమంది ఉంటారు అంతమంది, మళ్ళీ నీ రాజ్యం దేవు అనేది కూడా ఏమీ లేకుండా మొత్తాన్ని తుడిచి పెడతాను చెప్పాను. ఎట్లా తుడిచి పెడతాడు? ఎవరన్నా చెత్త ఏదన్నా పడ్డప్పుడు నీళ్ళు పోసుకొచ్చేటప్పుడు కొంచెం టచ్ చేసి కొంచెం మొత్తం నీళ్ళు కొట్టారు కదా, మొత్తం కొట్టేస్తే నీళ్ళు పోసారంటే మొత్తం కొట్టేస్తారు కదా. అట్లాగే ఒకరు మొత్తం నీళ్ళను కొట్టేసినట్లుగా మొత్తం చెత్తనంతా నేను కొట్టేసినట్టుగా నిన్ను కూడా కొట్టేస్తా, నీకు అనేది ఏది లేకుండా నేను మిగనీయను అని చెప్పని ఏమి చంపేయడం కోసం, ఏమి శాపాలు పెట్టేసి నాశనం చేయడం కోసం ఇంకో మనిషి దేవుడు అభిషేకిస్తాడు. అంటే ఎట్లుందంటే ఒక మార్గం అనేది దేవుడి నుంచి ఏర్పాటు అయిందంటే ఆ మార్గంలో మనం నడుచుకుంటూ పోతూ ఉంటాం. ఆ మార్గం అనేది ఎప్పటికనేది మనకు కనపడుతుంది, మన జీవితంలోకి ఎదురైనట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో కళ్ళ కనపడుతూనే ఉంటుంది. చివరికి వచ్చారంటే మన చివరి దినాల్లో ఇంకా స్పష్టంగా పూర్తిగా అర్థం ఎటు చూసినా దేవుని ఆశీర్వాదం. మనం ఈ రీతిగా మనం ఎంతగానో ఏర్పాటు నిలవడం, దేవుడు కలెక్ట్ చేసి దేవుడు మనకి ఏర్పాటు అయ్యింది. కానీ మనకి కళ్ళ కనపడతాం. అట్లాగా కనిపించుకోవడం కోసం మనం దేవుని మార్గంలో లేచి ఇది ఏర్పాటు చేసిన మార్గం. మనకి ముందుండే వాళ్ళు పాపంలో పడి ఎట్లాగా ఆడుకునేదో మన కళ్ళు చూసి వాళ్ళందరి జీవితాలు వాళ్ళందరూ బతుకు మాట్లాడ గుణపాఠం ఒక క్రమాన్ని మనం నేర్చుకోవడం కోసం వాళ్ళ మనసు మొత్తం ఎట్లా ఉన్నారంటే ఒక ఉదాహరణగా కనపడతాం. వాళ్ళని మనం ఏం చేయాలంటే ఇట్లాంటి మనుషులు దేవుడి మార్గంలో ఉండి దేవుడు విలువైన మనకి ఇట్లాగా పాపంలో పెట్టుకొని ఆగమైపోయాలని చెప్పాలి మనం అనుకోవాలి. మనం అనుకున్నాక కావాలి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడికి మొత్తానికి అప్పచెప్పేసి దేవుడి మార్గంలో నడవాలి. ఇప్పుడు మనకు శ్రమలో కష్టాలు ఉన్నాయని చెప్పని పట్టుకోవచ్చు. ఇప్పుడున్న శ్రమలోనే మనం ముందుకు వెళ్తా ఉంటే ఒక్కొక్క శ్రమ దేవుడు దూరం చేసేసి ఎట్లా చేస్తారంటే చివరికి వచ్చారంటే నేను ఒక అధికారిగా ఒక తలగా నిలబెడతారు. సంఘానికి లేకుంటే ఒక జనానికి, ఒక కుటుంబానికి, లేకుంటే ఒక జాతికి ఒక తలకాయకి దేవుడు నిలబెట్టి ఇన్ని పరిస్థితుల్లో ఇన్ని ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొని రావడం అనేది దేవుడికి మాత్రమే సాధ్యం. ఏ జనానికి లేకుంటే ఏ గొప్ప దైవజనుడికి సాధ్యం కాదు. ఏర్పాటు చేసిన మనిషికి మాత్రమే సాధ్యం. ఏర్పాటు చేసిన దేవుడు ఈ మార్గం పవిత్రమైన మార్గాన్ని ఏర్పాటు చేసి దేవుడు ఏర్పాటు చేసి నడిపించేది చివరికి వచ్చేసరికి ఒక తలగా నిలబెట్టేది దేవుడు. ఈ మార్గం అనేది మనకు ఏర్పాటు అయిందని చెప్పాను. మనకి ఇదిగా ఉండాలి అంటే మనకి స్పష్టంగా మనకి కళ కనపడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని ప్రార్థన అది కూడా మనం చేసే ప్రార్థన మన కళ్ళకు కనపడాలి, మన జీవితంలో మనకు కనపడాలి. మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన దర్శనాలు మనకు కనపడుతూ ఉండాలి. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఇప్పుడు ఎక్కడ నడుచుకుంటాం మనకు కనపడుతూ ఉండాలి. కావాలి నేను చెప్పిన మొదటి నుంచి ఇస్రాయేల్ మధ్యలోకి దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. వెళ్తానే ఉన్నారు సముద్రంలో ఉంది. అటు ఇటు దొరికింది ఏమీ లేదు. ఆ సముద్రం ఎప్పుడైతే దాడతారో ముందు పోయినాక ఇబ్బందుల్లో పాపంలో పడతా ఉంటుంది. దేవుడు కూడా అంతే ఉంటుంది. మొట్టమొదటిలోకి వచ్చినాక అటు ఇటు కలగటం ఏముంటుంది. సంవత్సరం 2 ఏళ్ళు ఉంటారు, మంచి గట్టి నిలబడుతుంది. తర్వాత కొంచెం ఒక స్థితి అనేది చెప్పేసి మనకు వచ్చినాక
తర్వాత మళ్ళీ కొంచెం మెట్టు పైకి ఎక్కుతా ఉండేటప్పుడు మనంతటా మనం తక్కువ తప్పుకోవడానికి అవకాశం అనేది ఏర్పాటవుతుంది. దీంతో పాటు పరిస్థితులు కొన్ని ఎదురుపడతాయి. ఇట్లా ఎదురుపడినప్పుడు ఏం చేయాలంటే తప్పించుకోవాలి అంతే. తప్పించుకోవడం అంటే ఈ లోకంలో మనకు అనిపించే వాటి నుంచి దూరంగా ఉండటం. ఎట్లాగే దూరంగా ఉండటం అంటే మనకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో లోకంలో పాపం అన్నారు. లోకంలో అందరూ అసహించుకునే స్థితిలో ఉంటుంది. ఆ ఇష్టాన్ని మనం ఏం చేయాలంటే అసహించుకొని దేవుడు మనల్ని చేకూరుకుంటాము. దేవుడి జీవితంలో మనకి దేవుని యొక్క ఉద్దేశం ఏమైపోతుంది, ఆ దేవుని ఉద్దేశానికి మనం లోపడాలి. దేవుని ఉద్దేశానికి మనం లోపడి దేవుని మార్గంలో ఉన్నట్లయితే ఎట్లా ఉంటుందంటే చివరికి దేవుని మొత్తం మన జీవితంలో పరిస్థితి అనేది ఆశీర్వదించబడినటువంటి జనాంగంగా ఒక పద్ధతిగా నిలబెడతారు. దేవుడు కొంచెం దేవుని కుటుంబం చేసుకుంటే ఎత్తుపలాలు ఏర్పడతా ఉంటాయి. ఒకడ మంచి చేసినట్టు ఇంకోటి చెడు చేసినట్టు ఒకరు మంచి ఉంటే అంటే ఎత్తుపలాలు పైకి చెందుతారు. అదే మనం దేవుని మార్గంలో ఉన్నట్టు దేవుని తప్పు చేసుకున్నాము చివరికి వచ్చేసరికి ఎట్లా కనపడుతుందంటే అంత పాపం కనపడుతుంది. ఆ కుటుంబం అంటే ఎట్లా ఉందంటే మంచికి లేకుంటే దేవుని పద్ధతి ఒక క్రమం అనే దానికి ఒక క్రమమైనటువంటి కుటుంబానికి స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు దేవుని మార్గం. అట్లాగే వీళ్ళకి కనపడ్డాక ఏమవుతుందంటే ఏ మాత్రం కూడా దేవుని పద్ధతి కానీ ఏమి మనసులో ఎట్లా చేస్తారో చూస్తున్నాం. మరొకటి ఇరవై 26 ఈ జనులు యెరూషలేము నుండిన యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచున్న ఎడల ఈ జనులు ఉదయము యూదా రాజునైన రెహోబోము అను తమ యజమానుని తట్టు తిరిగి అప్పుడు వారు నన్ను చూసి యూదా రాజునైన రెహోబోము వద్దకు మరల చేదురు. రాజ్యము మరల దావీదు సదతి వారు ఏమనుకుంటున్నానంటే దేవుడు ఏం చేస్తుంది, ఒక మార్గం ఒక పవిత్రమైన మార్గం ఏర్పాటు చేసి ఈ మార్గం నీవే ఈ మార్గంలో నడిస్తే ఈ మార్గంలో ఉన్న సమస్యలు కూడా నేను నీ చేతి చెప్తాను అంటే నేను నడిచిన రోజులు నడిచి ఈ మధ్యలో కొన్ని మాటలు వినపడినప్పుడు కలవరపడి, ఎందుకంటే మనం కూడా మొట్టమొదటి వచ్చినప్పుడు దేవుని పుస్తకాలు అది ఇది ఇలాంటి అలాంటి పుస్తకాలు అని ఎవరో ఒకళ్ళు అన్నప్పుడు మనం కూడా కొంచెం కింద మీద అవుతా ఉంటాం. అట్లాగే నేను కూడా అయ్యి ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఈ మార్గంలో ఉన్నా, ఈ మార్గంలో ఉన్నప్పుడు ఈ చివరి దాకా నాకు అవుతుందని చెప్పని ఈ మార్గంలో ఉన్నా ఎన్ని నాయి అని చెప్పని అని ఇట్లాగా అనుకుంటా ఉన్న మనిషి వాళ్ళని చూసి వాళ్ళని మాటలు మనసుకు ఎక్కించుకొని ఎట్లా అవుతుందంటే దేవుడు చెప్పిన మాట మనసులో నుంచి తీసేసి అనవసరమైన మాటలు మనసు నిండా పెట్టుకొని దేవుడు ఏం చెప్పిండు, నేను ఏ మార్గం అయితే నీకు ముందు ఏర్పాటు చేశాను ఆ మార్గంలోనే నువ్వు నడువు. అదే మార్గంలో నువ్వు నడిస్తే ఈ మార్గంలో ఉన్న జనాన్ని అందరినీ తీసి నీ చేతి తప్పు చెప్పాను అంటే నేనేం చేస్తానంటే నిన్న దేవుడు చెప్పిన మాట అట్లా మనసులో పెట్టుకున్నట్టే చేసి నేను కొంచెం ముందు బాగానే కొన్ని రోజులు గడవగానే ఆ పక్కన ఉండేటోళ్ళు ఈ పక్కన ఉండేటోళ్ళు వచ్చి ఇప్పుడు చివరి దాకా నీకే ఉండడానికి గ్యారంటీ ఏంటి, నీవు ఉన్నా సరే నీ దగ్గర ఉన్న జనాలు ఉండాలి కదా, వాళ్ళు ఉండరు అని చెప్పని ఇట్లా ఏదో ఒక మాట చెప్పేసి మనిషిని ఎట్లా చేస్తారంటే బిక్కి చేసి ఆ మార్గంలో నుంచి తొందరగా బయటికి తీసుకొచ్చి ఎట్లా చేస్తారంటే ఇక ఆలోచన చేస్తారు, ఏమని కూర్చొని ఆలోచన. ఇప్పుడు వీళ్ళందరూ నా దగ్గర ఉన్నారు, ఈ జనాలందరూ నా దగ్గర నుంచి ఇట్లా పక్కకు పోయారంటే మళ్ళీ
ఆయనతోటే చేరి అక్కడే ఉండి అక్కడే తాగి ఆడే పడితే ఇప్పుడు నాకున్న రాజ్యం అంతా మళ్ళీ ఏమవుతుందో ఎట్లా చేయాలని చెప్పని ఆలోచన చేసి ఇప్పుడున్న జనాలంతా నాడిపోకుండా ఏం చేస్తారంటే 2 విగ్రహాలు ఒకటి తయారు చేసి ఆ విగ్రహాలు వాళ్ళ కాడ పెట్టి మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, ఏడేముందంటే ఈ 2 విగ్రహాలు మీ దేవుడు అని చెప్పని ఆ 2 విగ్రహాలు వాళ్ళ దగ్గర పెట్టేసి మీకు మొక్కండి అని చెప్పని చెబుతుంది. విగ్రహం అనేది అసలు దేవుడు కాదు. ఏదైనా ఒక రూపం చేసి ఆ రూపాన్ని అట్లా పెట్టి దాన్ని మొక్కటం, పూజ చేయటం, మొత్తం చేతులెత్తి దండం పెట్టడం, ఇది అసలు దేవునికి మార్గం. ఈయన ముందు ఉన్న మార్గం దేవుంది. దేవుని మార్గం అయితే ఈయన అసలు దేవుని మార్గంలోనే ఉన్నాడు. దేవుని మార్గంలో పూర్తిగా దేవునికి విరోధం అయిపోయింది. పూర్తిగా దేవునికి విరోధం అయింది. 2 విగ్రహాలు నిలిపి ఈయన పాపం చేసింది. దీంతో పాటు ఈయన చుట్టుపక్కల ఉన్నాక 10 మందిని కాస్త పాపంలోకి దింపి ఎట్లయితే చివరికి ఈయనది అనేది కూడా ఏది లేకుండా చివరికి వచ్చేవాళ్ళకి ఒంటరిగా ఉంది, ఒక్కడే అయ్యి మొత్తం చచ్చిపోతుంది. అదే ఉంటుంది పూర్తిగా పాపం చేయటం కారణమైన ఇరవై 27 తన కుమారులను పిలిచి గాడిదకు మొదటి రోజు 12:20 యెహోవా తన హృదయమునందు కలిసి ఆలోచన